రా అటుకు పోయి అట్లా తిరుక్కొని రా. బండి నచ్చిందా? గ్రీన్ ఉడాన్ అని చెప్పేసి కంపెనీది. ఈ పిల్లోడు ఎక్కడనో ఆర్డర్ చేసుకొని వచ్చి తీసుకున్నారు. యాడ ఇది ఆర్డర్ చేయండి తమ్ముడు? ఎంత? 35,000. అంతా నువ్వే సంపాదించినావా మీ డాడీనా? మీ డాడీనా? నువ్వే చూసుకున్నావా మీ డాడీ కొనిచ్చినాడా? ఎంతసేపు ఛార్జింగ్ పెడతావా? 1 గంట పెడితే 40 కిలోమీటర్లు వస్తుంది. ఇదా బాగా తిరుగుతావా? మీ డాడీ కానీ వాడచ్చా దీన్ని? వెనకాల సీటు కానీ ఉండదా? రాసాను కూర్చో. చూడండి ఎంత బాగా లుక్ ఉండదో. ఇంకా తోలు తమ్ముడు ఇట్లా రా, ఇట్లా పదా. ఇది ఉడాన్ గ్రీన్ కంపెనీకి సంబంధించినది. 1 అవర్ పెట్టినారనుకో 40 కిలోమీటర్స్ అయితే వస్తుందంట. మన పిల్లల కోసం అయితే చాలా అనుకూలంగా బాగుండదు. ఇప్పుడు అంగళ్ళలో కానీ మంచి బండి అయితే పిల్లోడైతే తీసుకొని, ఈ పిల్లోడంత పిల్లోడే సెలెక్ట్ చేసినాడంట. వాళ్ళ డాడీ అయితే తీయించినాడంట. ఇప్పుడు 35,000కి అయితే తీయించినారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వాల్యూ వచ్చి 4,000 ఎక్స్టెన్షన్ అయింది. మనం ఆర్డర్ పెట్టుకున్న 1 మంత్ ఎన్ని రోజులకు వచ్చింది మనం ఆర్డర్ పెట్టింటే? 1 మంత్కి వచ్చేసిందా? 1 మంత్కి అయితే వచ్చేసిందంట. అది మనము బెంగళూరు సిటీలో చూస్తూ ఉంటాం కదా, దానికంటే కొంచెం అడ్వాన్స్గా ఉండదు. లైట్లు అన్నీ బాగుపడతాయా? బ్రేక్ ఏది దీంట్లో? దీన్ని ఆన్ ఎట్లా చేసేది చూపించు ఒకసారి. అట్లా ఆన్ చేస్తారా? లాక్ ఎట్లా? లాక్ వెనకాల లాకు ఏది చూపించు ఒకసారి. ఇది లాకా? ఈ లాక్ వేస్తే ఇంక ముందరికి పోదా? ఈ విధంగా లాక్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ లాక్ సిస్టమ్ పెట్టి ఈ విధంగా అయితే దీన్ని డిజైన్ చేసినారు. ఇదేమి 1, 2, 3 అని పెట్టినారా? గేరా? ఇది 1లో పెడితే ఎంత స్పీడ్ పోతుంది? 20 పోతుందా? చూడండి పిల్లడు. మళ్ళీ 2లో పెడితే 30 పోతుందా? 3లో పెడితే 40 టాపా? ఇప్పుడు బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది? 30. చూడండి మనము ఎమర్జెన్సీకి చూసుకునేదానికి కానీ అనుకూలంగా ఉండేది 30 ఎంత 3 పాయింట్లు ఉండదు. అంటే 30 కిలోమీటర్లు వస్తుంది. 4 పాయింట్లకు 40 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు టోటల్గా తిరిగిండే కిలోమీటర్స్ వచ్చి 46 కిలోమీటర్లు అయితే అబ్బాయి తిరిగినాడు. ఇది గ్రీన్ కంపెనీకి సంబంధించినది, ఉడాన్ కంపెనీకి సంబంధించినది. ఎవరికన్నా కావాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు. ఇది ఒకసారి మనం ఒక రౌండ్ వేసి చూపిస్తా. ఎవరైనా నచ్చితే తీసుకోండి. ఇంకా ముందర వచ్చేసి ఏదన్నా క్యాబిన్ కానీ పెట్టుకున్నారు. ఉండు నిమిషం. ముందర వచ్చేసి క్యాబిన్ అనేది పెట్టుకున్నారు చూడండి. దీంట్లో ఏమన్నా మనము చిన్న సరుకు పిల్లోళ్ళకు ఎక్కువ, మనం కానీ పెద్దవాళ్ళం కానీ వాడచ్చు. ఈ అబ్బాయి 80 kgs వరకు వెయిట్ ఉంటాడు. ఈ అబ్బాయి ఒక రౌండ్ వేస్తాడు. ఆటి బేస్ చెప్ప. ఇది పెద్దవాళ్ళు కానీ వాడుకోవచ్చు. ఏమంటే మనం అంగిళ్ళల్లో బయట దేశంలో డెలివరీ లోకల్గా ఇచ్చేదానికైతే ఇది ఎక్సలెంట్గా పనికొస్తుంది. మరియు చిన్నపిల్లలు స్కూల్కి పోయేసి రావాలన్నా కానీ లోకల్లో హెవీ ట్రాఫిక్ లేని దగ్గర అయితే ఇది బాగుంటుంది. చూడండి లుక్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఇంకా నేను అయితే ఒక రౌండ్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా జిఎం కలందర్ తోలుతా అన్నాడు. అతనిదే ఛానల్ కాబట్టి అతను కూడా ఒక తూరి ట్రై చేస్తున్నాడు. బండి అయితే బాగుంది. లోకల్లో తోలుకోవచ్చు, దూరం వెళ్ళలేదు. దీంట్లో చిన్న ఇది వచ్చేసి కిరికిరని లైట్గా సౌండ్ వస్తుంది. ప్లస్ ఈ సీట్ వచ్చేసి కొంచెం కదులుతుంది. వెయిట్ ఉండే వాళ్ళు అయితే, చిన్నపిల్లలకైతే ఇది కంఫర్ట్గా సరిపోతుంది. ఈ కీక్ సౌండ్ అవంతా ఏం రాకుండా, చిన్నపిల్లలకైతే అట్లా సౌండ్ ఏం రాదు. ఈ సీట్ చూపించు. ఈ సీట్ కంఫర్ట్గానే ఉంది, కానీ ఇది కదులుతుంది. ఇది వెయిట్ ఎక్కువగా కూర్చుంటుంది. ఇది మాత్రం ఈ విధంగా ఉన్నది. ఇవి వచ్చేసి ఇక్కడ కాళ్ళు పెట్టుకునేదానికి కానీ ఈ మాదిరి చేసినారు. నేను స్పీడ్గా చెక్ చేస్తాను.
ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, సేమ్ అదే సెక్షనే. ఏమంటే ఇక్కడ ఆఫ్ చేసుకునేది, ఇక్కడ డిజిటల్ మీటర్ అనేది ఉంటుంది. చూపించు, ఈ లైటు హారన్ కానీ ఉన్నది. హారన్ కీకి ఇక్కడ వేస్తే ఆడ ఎన్నో వినిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. ఇది గేర్లు. ఇంకా మొత్తం నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.